మన తెలుగు సినిమా హీరోలు అందరూ ప్రతి ఒక్కరికి, మన యువతకి అందరికీ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక రూపంలో సందేశం ఇస్తూ ఉంటారు. మనం అది నేర్చుకుంటే మంచిదని నా ఫీలింగు. మన తెలుగు హీరోలు ఎలాంటి సందేశాన్ని ఇస్తారో నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చి ఆయన్నే దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకోండి. కృషి ఉంటే ఖచ్చితంగా మనుషులు ఋషులవుతారు అని. తన 90 ఏళ్ల నిజ జీవితంలో కానీ 70 ఏళ్ల నట జీవితంలో కానీ ఒక చిన్న మచ్చ కూడా పడకుండా ఎదిగినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యమని. తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళినా అల్లూరి సీతారామరాజు అనే సినిమాకు ఒక స్థాయి ఉంటుంది. అలాంటి గొప్ప చిత్రాలు తీసి, అలాగే ఏదైనా సినిమా ఫెయిల్ అయ్యి ఆ ప్రొడ్యూసర్కి తిరిగి డబ్బులు ఇవ్వాలి అనే ఒక సంస్కృతిని తీసుకొచ్చి పెట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన చూసి నేర్చుకోండి. విజయాలకు పొంగిపోకూడదు, అపజయాలకు కృంగిపోకూడదు అని. అలాగే ఇంటికి వచ్చిన వాడు శత్రువు అయినా సరే వాడికి ముందు అన్నం పెట్టి ఆ తర్వాత మాట్లాడాలి అనే మంచి మనసున్న కృష్ణరాజు గారిని చూసి నేర్చుకోండి. మనం ఎదిగిన తర్వాత ఎప్పుడు అవతల వాడికి పెట్టే స్థితిలో ఉండాలి, కానీ అవతల పొమ్మని నెట్టే స్థితిలో ఉండకూడదు అని. అలాగే మన డబ్బు, పేరు ఇలాంటివి ఈజీగా సంపాదించవచ్చు, కానీ సంపాదించిన డబ్బును కాపాడుకోవటం చాలా కష్టం. అలా కాపాడుకొని చూపించి బతికినంతకాలం రాజులా బతికిన శోభన్ బాబు గారిని చూసి నేర్చుకోండి. ఒక్కసారి శోభన్ బాబు గారిని చూసి నేర్చుకోండి. మీరంతా బతికినంతకాలం ఇలా బతకాలరా అని మనం నేర్చుకోవాలి. అలాగే తెలుగు సినిమాలో ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే చాలు అని ఆశించే స్థాయి నుంచి తెలుగు సినిమాని శాసించే స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోండి. ఏదైనా ఫెయిల్ అయ్యుద్ది, కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు అని. వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వచ్చి చనిపోతే బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఏ అమ్మకి అలాంటి స్థితి రాకుండా చూస్తున్నటువంటి బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోండి. బాగా బ్రతకడం అంటే మనం మాత్రమే బ్రతకడమే కాదు, పక్కన కూడా బ్రతికించాలి అని. అలాగే ఆర్టిస్ట్ అంటే డబ్బు, పేరే కాదు, ఆరోగ్యం కూడా బాగుండాలని 6-10 వయసులో కూడా నవమన్మధుల్లా తిరుగుతున్న నాగార్జున గారిని చూసి నేర్చుకోండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి అని. ఒక ప్రొడ్యూసర్ కొడుకు అయి ఉండి వాళ్ళ నాన్నగారికే కాకుండా ప్రతి ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చేలాగా సక్సెస్ రేట్ను మెయింటైన్ చేస్తూ హిట్ల మీద హిట్లు ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గారిని చూసి నేర్చుకోండి. మన తండ్రి గొప్పోడైతే మనం గొప్పవాళ్ళం అయినట్టు కాదు, మన ప్రయత్నమే మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది అని. అలా వెంకటేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు. అలాగే లైఫ్ ఇచ్చిన గురువుని చచ్చిపోయే వరకు మర్చిపోకూడదు అని చెప్పి ప్రతి క్షణం దాసరి నారాయణరావు గారిని తలుచుకుంటున్న మోహన్ బాబు గారిని చూసి నేర్చుకోండి. గురువుని ఎలా గౌరవించాలి, ఎలా రుణపడి ఉండాలి అని. అలాగే అభిమానుల గుండెల్లో ప్రేమను సంపాదించి ఎంతోమంది చిన్నపిల్లల గుండెలను కాపాడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోండి. అంటే సినిమాలో మనం ఫైట్ చేసి ప్రాణాలు తీస్తే ఆ సినిమా హీరో అవుతారు, అదే ప్రాణాలతో ఫైట్ చేసిన వాళ్ళని కాపాడితే రియల్ హీరో అవుతారు. అది మహేష్ బాబు గారు. సితారా అనే ఒక చిన్న పాప తన పుట్టినరోజుకి అనాథాశ్రమాలకు వెళ్ళి 50 మంది అనాథ ఆడపిల్లలకు సైకిళ్ళు పంచిందంటే ఆ తండ్రి మహేష్ బాబు గారి పెంపకాన్ని చూసి నేర్చుకోండి, మన పిల్లల్ని ఏ మార్గంలో నడిపించాలి అని. అలాగే ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి వెళ్ళిన ఆర్టిస్ట్ మన ప్రభాస్ గారు. ఆయన ఇప్పటికీ తనతో ఫస్ట్ డైరెక్ట్ చేసిన వాళ్ళని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికే అలాగే ఉన్నారు. అలాంటి ప్రభాస్ గారిని చూసి నేర్చుకోండి, ఎంత ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలి అని. అలాగే ఒక పక్క 10 మంది పేదవాళ్ళని నుంచోబెట్టి ఇంకో పక్క 100 కోట్లు పెట్టి వాళ్ళ ఆకలి తీరుస్తావా, నీ ఆకలి తీర్చుకుంటావా అంటే ఆ 100 కోట్లు ఆ 10 మందికి పంచి వాళ్ళ ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే అంటాడే పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూసి నేర్చుకోండి. సంపాదించడమే కాదు, సహాయం చేయడం కూడా ముఖ్యం అని. అలాగే 20 ఏళ్ల వయసులో మనకు ఆడుకోవాలా చదువుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే అదే 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోండి. ఎంచుకున్న రంగంలో ఎలా దూసుకెళ్ళాలి అని. అలాగే మనం ఒకప్పుడు పాత చరిత్ర చూస్తే తండ్రి మాస్టర్గా ఉండి బుద్ధులు నేర్పిస్తే కొడుకు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అలాగే తండ్రి నిర్మించేవాడైతే కొడుకు కూల్చేవాడు అవుతాడు, తండ్రి సంపాదించేవాడైతే కొడుకు ఖర్చు పెట్టే అవుతాడు. అలాంటి చరిత్ర నుంచి తండ్రి ఎరాని కంటిన్యూ చేసిన కొడుకు చరిత్ర రామ్ చరణ్ గారిది. అలాంటి రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకోండి. తండ్రి కళ్ళల్లో సంతోషం కోసం మనం ఎలా ఎదగాలి అని.
అది చూసి నేర్చుకోవాలి మనం. అలాగే 2003 సంవత్సరంలో అల్లు ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే చాలురా బాబు ఇంట్లో కూర్చోమను అన్నారు. జస్ట్ 20 సంవత్సరాలు తిప్పి కొడితే నేషనల్ అవార్డు వచ్చి ఇంట్లో కూర్చుంది. అది అల్లు అర్జున్ గారి రేంజ్. ఆయన చూసి నేర్చుకోండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, వేస్తే అంచనాలకు మించి ఎదుగుతారు అని. అలాగే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ఎంతోమందికి కొత్త టాలెంట్స్కి బ్యాక్గ్రౌండ్గా నిలుస్తున్న రవితేజ గారు, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళని చూసి నేర్చుకోండి. మనం ఎదిగిన తర్వాత నలుగురిని పైకి ఎలా లాగాలి అని. సినిమాలు, సినిమా రిలీజులు వీటికి తప్ప ఎప్పుడు ఏ కాంట్రవర్సీలో కనిపించని హీరో రామ్ గారిని చూసి నేర్చుకోండి. మన పని మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు అని. అలాగే నా తండ్రి నాగార్జున గారు, మా తాత నాగేశ్వరరావు గారు అని కించెత్తు గర్వం లేకుండా, అలాగే నా తండ్రి సురేష్ బాబు గారు, మా తాత రామానాయుడు గారు అనే కించెత్తు గర్వం లేకుండా ఆలోచించి అడుగులు వేస్తూ సక్సెస్ అవుతున్నటువంటి నాగ చైతన్య గారు, రానా గారిని చూసి నేర్చుకోండి. మనం ఎవరో సాధిస్తే మనం గొప్పగా చెప్పుకోవటం కాదు, మనము సాధించి గొప్పగా చెప్పుకోవాలి అని. సినిమా అంటే సక్సెస్లు, వాటితో పాటు వాళ్ళ తండ్రి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆయనతో పాటు తోడుగా వెళ్తుంటాడు మంచు విష్ణు గారు. ఆయన చూసి నేర్చుకోండి. చిన్నప్పుడు మనకు తోడుగా ఉన్న తండ్రి కోసం ఆయనకు ఒక వయసు వచ్చాక ప్రతి విషయంలో మనము తోడుగా ఉండాలి అని. అలాగే ఒక యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు కొన్ని నెలలు, అయినా కూడా మాటలు సరిగ్గా రాకపోయినా ఒక షూటింగ్లో పార్టిసిపేట్ చేశాడే ప్రొడ్యూసర్ నష్టపోకూడదని సాయి ధర్మ తేజ్ గారు. ఆయన చూసి నేర్చుకోండి వర్క్ పట్ల ఎలా కమిట్మెంట్తో ఉండాలి అని. తన తండ్రి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డౌన్ఫాల్ అయితే మళ్ళీ తన తండ్రికి అలాంటి డౌన్ఫాల్ తెలియకూడదు అని కష్టపడి కసిగా ఎదుగుతున్నాడు కదా వరుణ్ తేజ్ గారు. ఆయన చూసి నేర్చుకోండి మన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడాలి అని. తను సినిమాల్లోకి రాకముందే తన తండ్రి గారు చనిపోతే ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తన తండ్రి గారి పేరు నిలబెడుతున్న టి గోపీచంద్ గారిని చూసి నేర్చుకోండి. ఎలా వెన్ను తట్టేవాళ్ళు లేకపోయినా ఎలా ముందుకెళ్ళాలి అని. అలాగే హీరోగా చేస్తున్నాను, నేను హీరోగానే కంటిన్యూ అవుతాను అని కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేస్తున్నటువంటి జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, రాజశేఖర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు, పెద్ద నరేష్ గారు, చిన్న నరేష్ గారు, ఇలా వీళ్ళందరినీ చూసి నేర్చుకోండి. మీ ప్రొఫెషన్లో ఏ పొజిషన్లో ఉన్నా దానికి కరెక్ట్గా న్యాయం చెయ్యాలి అని. అలాగే ఒకప్పుడు వాళ్ళు టికెట్ కొనుక్కొని సినిమా చూసేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు వాళ్ళ కోసం మనం టికెట్లు కొనుక్కునే స్థాయికి ఎదిగినటువంటి మన హీరోలు ఎవరైతే ఉన్నారో నిఖిల్ గారు కానీ, శర్వానంద్ గారు కానీ, కార్తికేయ గారు, కిరణ్ అబ్బవరం గారు, విశ్వక్సేన్ గారు కానీ, అలాగే శ్రీ విష్ణు గారు కానీ, సుధీర్ బాబు గారు కానీ, మా జబర్దస్త్ సుధీర్ కానీ, అలాగే నాగశ్విన్ గారు కానీ, అశ్విన్ గారు కానీ, ఇలా ఇంతమంది వీళ్ళందరినీ చూసి నేర్చుకోండి. టాలెంట్ అంటూ మనకుంటే ఒక రోజంటూ మనకు వస్తుంది అని. ఇలా మా సినిమా వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. ఇవన్నీ నేర్చుకోండి. అంతేగాని సినిమా రంగాన్ని ఎప్పుడు ఎవరో కూడా చులకనగా మాట్లాడకండి. నేర్చుకోవడానికి ఎంత ఉంది మా సినిమా వాళ్ళ నుంచి, నేను అది చెప్తున్నాను. ఎందుకంటే మన దగ్గర లాయర్లు, క్రికెటర్స్, వ్యాపారస్తులు, పోలీసులు, డాక్టర్లు, ఇన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎప్పుడైనా బాధ కలిగితే ఆ బాధని మర్చిపోయేలా చేసే ఏకైక ప్రొఫెషన్ సినిమా. ఒక సినిమా వాడు మాత్రమే ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ ఆ బాధ నుంచి తప్పించగలడు.